తార్నాకలోని ఓ చెత్త కుప్పలో మృతదేహం లభ్యమైన కేసును ఛేదించారు పోలీసులు. మృతుడు మంగల్ హాట్కు చెందిన మాగు సింగ్గా గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు ఓయూ పోలీసులు. చేతబడి చేస్తున్నాడనే నెపంతో మాగు సింగ్ను హత్య చేసినట్లు వెల్లడించారు. 2 రోజుల క్రితం వేరే చోట హత్య చేసి ఆటోలో తీసుకెళ్లి ఎర్రకుంటలోని చెత్తలో పడేసినట్లు గుర్తించారు. ఆటో నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. తార్నాకలోని ఓ చెత్త కుప్పలో మృతదేహం లభ్యమైన కేసును ఛేదించారు పోలీసులు. మృతుడు మంగల్ హాట్కు చెందిన మాగు సింగ్గా గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు యువకుల్ని ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఆ ఇద్దరు నిందితులు ఎవరు, ఎట్లా, ఏ ఆధారంగా వాళ్ళిద్దరిని పట్టుకున్నారు, అతన్ని హత్య చేయడానికి గల కారణం ఏంటని చెబుతున్నారు? అంటే మాగు సింగ్కి సంబంధించి ఆయనతో స్నేహంగా ఉన్నటువంటి సోహెల్ గౌస్ ఇద్దరు కూడా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మాగు సింగ్ బ్లాక్ మ్యాజిక్ చేసి చేతబడి చేస్తున్నాడనే అనుమానం పెంచుకొని తాము డౌన్ ఫ్లాల్ అవుతున్నామని చెప్పేసి గ్రహించి దానికి కారణం మాగు సింగ్ అని చెప్పేసి తెలుసుకొని అతన్ని ఎలాగైనా అంతమొందించాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఒక చోట హత్య చేసి ముఖంపై రాడ్లతో కొట్టి ఆ తర్వాత ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకొచ్చి ఆటోలో పడేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అయితే గత కొంతకాలంగా సోహెల్ గౌస్ మాగు సింగ్ ముగ్గురు కూడా కలిసి వాళ్ళు చేపల బిజినెస్ చేసే గౌస్ సోహెల్ వారికి ఎలాగైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఎవరినైనా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావాలని చెప్పేసి మాట్లాడి వారి ఫోటోలను తీసుకువచ్చి మాగు సింగ్కు ఆ పెట్టుబడి పెట్టగలుగుతారా లేదా అనే దానికి సంబంధించి సమాచారం చెప్తుండేవాడు. ఆ విధంగా బ్లాక్ మ్యాజిక్ చేస్తుండే మాపైనే చేసి ఉంటాడు, మేము పాస్ అవుతున్నాం గ్రహించి ఎలాగైనా మాగు సింగ్ని హత్య చేయాలని చెప్పేసి అతన్ని అంతమొందించాలని చెప్పేసి పథకం పండి మాగు సింగ్ని హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీనికి సంబంధించి సోహెల్ని గౌస్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నాడు. కానీ మాగు సింగ్కి సంబంధించి ఎక్కడ బ్లాక్ మ్యాజిక్ చేశాడు, అతనిపై అనుమానం ఎందుకు వచ్చింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు డీసీపీ వెల్లడిస్తే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మంగళాటుకు చెందిన మాగు సింగ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సోహెల్కి గౌస్కి ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉండేవారు. వారికి ఏ విధంగా సహాయం కావాలన్నా చేసేవాడు. కానీ అతనికి సంబంధించి తమ నాశనానికి ఏదైతే మాగు సింగే బ్లాక్ మ్యాజిక్ చేసి చేతబడి చేస్తున్నాడని అనుమానం పెంచుకొని అతన్ని అంతమొందించని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అసలు ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా, ఆర్థిక పరమైనటువంటి కారణాలు, వాటికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే బ్లాక్ మ్యాజిక్ పేరుతోని మాగు సింగ్ గతంలో ఎవరినైనా మోసం చేశాడా, వీరికి బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన అంశం ఎలా తెలిసింది, వాటికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. అదేవిధంగా గౌస్ సోహెల్కి సంబంధించిన హిస్టరీకి సంబంధించి కూడా పోలీసులు విచారణలో అనేక అంశాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి హత్య కారణం, మెయిన్ కారణం ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్లాక్ మ్యాజికే, తాను కిందికి డౌన్ కావడానికి, తాము ఆర్థికంగా వెనుకపడడానికి కారణం మాగు సింగే అని చెప్పేసి కూడా అనుమానం పెంచుకొని తమపైనే చేతబడి ప్రయోగించుంటాడని చెప్పేసి కూడా అనుమానం పెంచుకొని హత్య చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గౌస్ సోహెల్కి ఇంకా ఎవరైనా సహకరించారా ఈ హత్య కేసులో, లేదంటే ఇద్దరే హత్య చేశారా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను కూడా నిన్న అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వారిని మరికొద్ది సేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించబోతున్నారు. కానీ సంచలనంగా ముందు తార్నాక ఏరియాలో ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని పడివేశారు. కానీ ఎవరు పడేశారనే దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అనేక సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలించిన తర్వాత ఒక ఆటోలో మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడేసినట్టు గుర్తించారు. అయితే ఆ ఆటో నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు లీడ్ దొరకడంతో గౌస్ సోహెలే ఇద్దరు హత్య చేసినట్టు గుర్తించడం జరిగింది. వాటి తర్వాత వారి కోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే మరిన్ని వివరాలు, ఈ హత్యకు సంబంధించిన వివరాలన్నీ కూడా డీసీపీ వెల్లడించబోతున్నారు. మెయిన్ కారణం అంటే ఈ హత్యకు ప్రధాన కారణము చేతబడి నెపంతోనే అనుమానం పెంచుకొని హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే మీడియాతో వెల్లడించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మంగల్ హాట్కు చెందిన మాగు సింగ్ను
హత్య చేసి తార్నాక సమీపంలో ఎర్రగుంటలో ఒక చెత్తలో పడేశారు ఇద్దరు. సో వాళ్ళిద్దరిని గుర్తించారు పోలీసులు. అయితే ఒక ఆటోలో ముందు చంపేసిన తర్వాత ఆటోలో తీసుకొచ్చి అక్కడ పడేసినట్టుగా గుర్తించారు. ఆటో నెంబర్ ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఓ